ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో అందరికీ కూడా శుభాలు. మరొక శ్రేష్టమైన దినానికి దేవుడు మనల్ని అందరినీ కూడా సజీవంగా తీసుకొచ్చారు. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి, ఆయన్ని మహిమపరచాలి. ఈ రోజున సజీవులంగా ఉన్నామంటే అది మనకున్నటువంటి జ్ఞానం బలం వల్ల కాదు, దేవుని యొక్క మహాకృపను బట్టి. ఆ కృప దేవుడు నిత్యమును అనేకుల మీద కుమ్మిరిస్తూ ఉన్నాడు. మన పైన, మన కుటుంబం పైన కూడా కుమ్మరించాడు అని విశ్వసించి దేవునికి విధేయులంగా మనం జీవించాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం బైబిల్ గ్రంథాలు తెరుద్దామా? వాక్యాన్ని చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. And after you have suffered a little while, the God of all grace, who has called you to his eternal glory in Christ, will himself restore, confirm, strengthen and establish you. Hallelujah. What a mighty, ఒక బ్లెస్డ్ వాగ్దానం ఈరోజు దేవుడు చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని రీస్టోర్ చేస్తున్నానంటున్నాడు, మనల్ని స్ట్రెంగ్తెన్ చేస్తానంటున్నాడు. మనం ఏదైతే కోల్పోయామో వాటన్నిటిని తిరిగిస్తానంటున్నాడు. ఈ రోజున నీ జీవితంలో బహుశా నువ్వు ఏదైనా కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, అనేకమైన స్ట్రగుల్స్ నువ్వు ఈరోజు చూస్తున్నావేమో. కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద రాద్ధాంతాలు అయిపోతున్నాయేమో. కుమారుడు కుమార్తె మాట వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారేమో. లేదా నీ ఉద్యోగంలోనో నీ వ్యాపారంలోనో ఈరోజు ప్రతికూల పరిస్థితులు చూస్తున్నావేమో. నీ యొక్క అనారోగ్య సమస్యలను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోలేకపోతున్నావేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీతో వాగ్దానం చేస్తున్నాడు, భయపడకు, కలవరపడకు, ఆయన నిన్ను స్ట్రెంగ్తెన్ చేయబోతున్నాడు, బలపరచబోతున్నాడు. వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. చాలాసార్లు ఈ లోకంలో మనకి కష్టాలు వచ్చినప్పుడు వెంటనే కృంగిపోతూ ఉంటాం కదండి. ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది, ఈ ఇబ్బంది నాకు ఎందుకు వచ్చింది, అయ్యో నేనేం చేయాలి ఇప్పుడు అన్నట్లు చాలామంది బాగా బాధపడిపోతుంటారు. అయితే పేతురు భక్తుడు ఇక్కడ చెప్తూ సెలవిస్తున్న విషయం ఏంటంటే, కొంచెం కాలం, సమ్ టైమ్స్ నీకు శ్రమ ఉండొచ్చేమో కానీ దాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు, బాధపడొద్దు. పేతురు గారి గురించి మనం ఆలోచన చేస్తే, పేతురు గారు దుడుకు స్వభావం కలిగిన వ్యక్తి. చాలా ఫాస్ట్గా నిర్ణయాలు అనేది తీసుకుంటూ ఉంటాడు. అది తప్ప ఒప్ప పక్కన పెడితే ఫాస్ట్గా అయితే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. యేసుక్రీస్తు వారిని గత్సమనే తోటలో అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు, బంధించడానికి వచ్చినప్పుడు, అక్కడికి వచ్చినటువంటి ఆ బంట్రోతు యొక్క చెవిని తన దగ్గర ఉన్న చిన్న కత్తితో ఏం చేస్తాడండి, తెగ నరికేస్తాడు కదా. అంటే ఆయన అనుకుంటాడు, వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ రైట్, నేను ఏదైతే చేస్తున్నానో అది రైట్, దేవునికి అది నచ్చుద్ది. అయితే అటువంటి సమయంలోనే మనం తప్పిపోతుంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాలు ఎందుకండి కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి అంటే మనం సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు దేవుణ్ణి సంప్రదించకుండా, ఆయన యొక్క సన్నిధిలో మనం ప్రేయర్ చేయకుండా, కనిపెట్టకుండా మన సొంత నిర్ణయాలు మనకి స్ట్రగుల్స్ని, సమస్యలను తీసుకొస్తాయి. మనల్ని ఏదో దేవుడు తన వైపు త్రిప్పుకోవడానికి సమస్యలను తీసుకురాడు, కానీ మన సొంత తప్పుల వలన, స్వకీయ దురాశల వలనట మనం తప్పిపోతామంట. దేవుడి మీద మోపకండి అని అంటున్నాడు భక్తుడు. సో ఈరోజు నువ్వు శ్రమల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. రాబోతున్న రోజుల్లో నీకు అంతా నువ్వు మంచి జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు. తనని నమ్ముకున్న వారిని ఏ రోజు కూడా విడిచిపెట్టని దేవుడు. ఒకానొక సమయంలో ఒక స్త్రీ తాను తన భర్తకి తెలియకుండా ఒక 2 లక్షల రూపాయలు వేరే వారికి అప్పుగా ఇచ్చింది. అదే అదునుగా భావించిన అవతల వ్యక్తి ఎవరైతే ఆ ధనం తీసుకున్నారో ఆ అవతల వ్యక్తి, నేను ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. ఈ మాటను బట్టి ఆమె బాధపడుతుంది, కృంగిపోతుంది.
అయితే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించింది. ఎవరికి చెప్పుకోలేదు, భర్తకు తెలియదు కనుక వేరే వారితో చెప్తారని, భర్తతో చెప్తారనే విషయాన్ని బట్టి భయపడుతూ చివరికి దేవుని ఆశ్రయించింది. షీ ప్రేడ్ అలాట్, చాలా ప్రార్థన చేసింది, చాలా రోజులు ప్రార్థన చేసింది. ఫైనల్గా ఎవరైతే ఈయనన్నారో వాళ్ళే రిటర్న్ తీసుకొచ్చి ఆ ధనం ఇచ్చేశారు. హల్లెలూయా. గాడ్ కెన్ డు మిరాకిల్స్. ఇప్పుడున్న సమస్యను బట్టి నువ్వు చింతించొద్దు, బాధపడొద్దు, కృంగిపోవద్దు. దేవుడు నిన్ను రీస్టోర్ చేస్తాడు. అంటే నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ నీకు మరలా తిరిగి ఇవ్వగలడు. ఆరోగ్యం పోగొట్టుకున్నావా, ఆరోగ్యం ఇస్తాడమ్మ దేవుడు. వ్యాధి బాధల్లో ఉన్నావా, వాటిని తొలగిస్తాడు దేవుడు. ఆర్థికంగా కృంగిపోయిన స్థితిలో ఉన్నావా, దేవుడు మళ్ళా నిన్ను కట్టగలడు. హల్లెలూయా. నీ కుటుంబం పాడైపోయిన స్థితిలో ఉందా, నీ కుటుంబాన్ని దేవుడు మరలా రీబిల్డ్ చేయగలడు. ఆయన నిన్ను స్ట్రెంగ్త్ చేయగలడు, బలపరచగలడు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నువ్వు చేస్తున్న పనుల్లో ఆయన నీకు బలాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి నడిపించగలడు. డిపెండ్ ఆన్ గాడ్. దేవునిపై నమ్మకం ఉంచు. ఆయన నీకు జీవితాన్ని మార్చగల దేవుడు. యేసయ్యను ఆశ్రయించు. ఆయన కలువరి సిలువ రక్తము నీ పాపాల నుంచి ఎలా అయితే విడుదల దయచేసిందో, నువ్వు నమ్మితే ఈ లోకపరంగా కూడా యూ విల్ సీ మిరాకిల్స్, అద్భుతాలు నువ్వు చూస్తావు. కాబట్టి దేవుని నమ్మి ఆయన పైన ఆనుకొని జీవించు. ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను శక్తివంతునిగా చేస్తాడు. ఈ సమస్యలను ఎదుర్కొనే ఆ జ్ఞానం కూడా దేవుడే ఇస్తాడు. కాబట్టి భయపడకు, దిగులు పడకు. దేవుడు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభువా స్తోత్రాలు, జీవం కలిగిన దేవా వందనాలు. ఎస్ లార్డ్, బిడ్డలు ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరచండి, బలపరచండి. ఆయా బిడ్డలు కలవరపడుతున్నారు. ఈరోజు వారు ఎదుట ఉన్న సమస్యను చూసి, బలహీనతను చూసి కృంగిపోతున్నారు. ఆయా దయ చూపించండి. మీరున్నారు, మీరు వారిని స్ట్రెంగ్తెన్ చేస్తారు, బలపరుస్తారు, రీస్టోర్ చేస్తారనే విశ్వాసం కలిగి బిడ్డలు ఆనందంగా జీవించే కృప దయచేయండి. వారి ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. మోసపోయే స్థితిలో ఉన్నారేమో, ధనం ఇచ్చి చిక్కుబడ్డారేమో, కృప దయచేసి వారి ధనం వారికి దయచేయండి. అదేవిధంగా ప్రతి బలహీనతను కొట్టివేయండి. మంచి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. కుటుంబపరమైన గొడవల నుంచి యేసునామములో విడుదల దయచేయండి. దురాత్మ క్రియలను యేసునామములో లయపరచండి. నైనా అడుగుతున్నాం, మా ప్రయాణాలన్నింటినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నైనా పనులను దీవించండి. జరగవలసిన కార్యక్రమాల్లో మీరు తోడై ఉండండి. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కృప దయచేయండి. అదేవిధంగా నైనా ఈ రోజున మా మాటలు, మా క్రియలు అన్నీ కూడా మీ నామాన్ని గణపరచడానికి సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున మీ సాక్షులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించే భాగ్యం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.